ఇప్పటి నుంచి మీరు కదలకుండా కూర్చోవాలన్నమాట. ప్రతి నిమిషానికి మన బాడీలో 5 అంటే ఒక్కొక్కసారి కొంతమందికి 2 నుంచి 10 దురదలు అనిపిస్తాయి అన్నమాట. అటు ఇటు కదులుతూనే ఉంటారు ఎక్కడ ఉన్నా లేకున్నా ఆ టైంలో. కానీ మనకేంటి ఎప్పుడు ఏదో దురద అనిపించి అటు ఇటు గోక్కోవడానికి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు చాలామంది. అది తెలియదు అనమాట. మన వీడియోలో పెట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే తెలుస్తుంది, అందరూ కదులుతూనే ఉంటారు ఎప్పుడు. స్థిర సుఖాసనంలోనే శక్తి వస్తుంది. చెప్పండి, స్థిర సుఖాసనంలో అపరిమిత శక్తి వస్తుంది. సో ఇప్పటి నుంచి మనం స్థిర సుఖాసనంలో ఉందాము అందరం కూడా. ఏమన్నా మరీ అవసరమైతే కాళ్ళు నొస్తే ఒకసారి లేచి నుంచి కూర్చోవచ్చు, కానీ కదలాలంటే కదలవచ్చు, కానీ నిదానంగా కదలాలి. కదిలితే ఎలా కదలాలి? ఇప్పుడు ఇక్కడ దురద అనిపిస్తే ఇక్కడ నిదానంగా ఇలా స్లోగా 1, 2, 3 సార్లు ఇలా అనుకుని మళ్ళీ స్లోగా 3 సార్లే గోకాలి. ఎన్నిసార్లు గోకాలి? నిదానంగా చేయి కదలాలి, 3 సార్లే గోకాలి. 1, 2, 3. ఓకే, తర్వాత మళ్ళీ నిదానంగా. ఇంకా దురద ఉంది సార్ అంటే నెక్స్ట్ టైం గోక్కోండి, ఏం పర్లేదు, చేయి కింద పెట్టుకోండి మళ్ళీ. ఓకే, ఈ టెక్నిక్ పాటిస్తే శివరాత్రి నాడు అద్భుతమైన శక్తి వస్తుంది అంతే. కదలకుండా కూర్చోవడంలో ఇదే నిద్ర కన్నా శక్తి గలది ఏంటంటే స్థిర సుఖాసనము. నిద్రలో కూడా కలల నిద్రలోకి వెళ్ళడం, బయటికి రావడం వల్ల శక్తి కొంచెం తక్కువే తీసుకుంటారు. కానీ కదలకుండా కూర్చునే విద్య నేర్చుకుంటే అపరిమితమైన శక్తి. చెప్పండి, కదలకుండా కూర్చునే విద్య నేర్చుకుంటే అపరిమితమైన శక్తి. వీలైనంతవరకు కదలకుండా కూర్చుందాం. శివరాత్రి నాడు శివుడు కదులుతూ ఉంటాడా, కదలకుండా ఉంటాడా? రాయిలాగా అలా కూర్చుని ఉంటాడు, అలా అన్నమాట. ఓకే, వీలైనంతవరకు కదలకుండా కూర్చోండి జాగ్రత్తగా.